అడుగుతున్నారా? ఇలాంటి జగత్కంత్రుల జాయింట్లు తీసి మీ బాడీలతో కబడ్డీ ఆడుకోవడానికి బెంగాల్ దగ్గర బరిలోకి దిగారా? ఎవడ్రా నువ్వు? ఈ రాకేశ్వర బంగ్లాలో అడుగు పెట్టింది కాక అంత గొడవగా ఓడుతున్నావు. అడుగు పెట్టాలని ఆశగా లేదా? ఇక్కడ రావడం నీ చేతుల్లో ఉండదు. ఎక్కడి నుంచి బయటికి పోవాలో బయటికి పోవాలో అన్ని చేసేది ఈ డిటెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. ఈ ఆంధ్ర గట్టానైనా ఎక్కడే కాదు ఎక్కడైనా అడుగు పెట్టి గుండె పొలం మెండుగా ఉండకుండండి. మీకుందా? నన్ను అడుగులే చెత్త మీకుందా? నాతో సంబరం అంటే చావుతో చల్లగట్టమే. చెయ్యం చేసావు నరసింహరెడ్డి అవుతా, నీ తలకాయలు జగనారు ఆంధ్ర పాపారావు అవుతా. ఇలాంటి జరగత్తులు చూసి ఒంటెలు పోసుకోవడానికి ఒంగోలుకి కదా మేము. రాకాశి రాకాశి మొదలు పెట్టుకుంటే పడిపో పట్టదు ఈ ప్రాణం తీయడానికి. మనీ కోసం మట్టిలోని మాణిక్యాల కోసం ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు పొట్టలు పెట్టుకున్న మీలాంటి జగత్కంత్రుల జాయింట్లు తీసి ఈ బాడీలతో కబడ్డీ ఆడుకుంటానికి అడుగు పెట్టారా? సిబిఐ అయినా సిఐడి అయినా మా ముందు శిరస్సు సలం చేస్తే సమాజంలో నేర్చుకోగలుగుతారు. మాకే సవరణ చూస్తూ మా చేతుల్లో చచ్చిపోతారు. చావును చూసి భయపడటానికి మిమ్మల్ని చూసి పారిపోవడానికి నేను పిల్లి పిల్లను కాదురా. సునామీతో షికార్లు చేసి తుఫానుతో చక్కర్లు కొట్టి ప్రళయంతో ప్రయాణం చేసిన టైగర్ బుల్లెట్ రా. నీలాంటి తొడగొట్టే టైగర్లైనా మీసాలు మెలేసే మొగళ్ళైనా మా చేతిలో చావాల్సిందే. నీ చేతిలో చావడానికి నేనంత అసమర్థుల్ని బలమైందని కాదురా. మిమ్మల్ని భస్మం చేసి టైగర్ బుల్లెట్ రా. మాటలతో అలా వెళ్చుకో. తలకి మాట లేకుంటే నీ తలకాయ తెగ నరుగుతాం. నేను ఎక్కడికి వెళ్ళా తల దించను రా. తలకాయలు పెంచుకుంటూ పోవడమే. కావాలని కొట్టడు పెళ్ళుకొని మరి కొడతా. కొంచెం దోలు ఎక్కువ దురద ఎక్కువ. దోల తీర్చినాక అచ్చలాగను. ఇది నా సామ్రాజ్యం. అడిగారా ఈ టైగర్ కాలు పెట్టాడు. ఈ ఆంధ్ర టైగర్ పవర్ ఏంటో తెలుస్తుంది. టైగర్ టైగర్ సూర్య 24 గంటల్లో నీ ఎవరిని తెచ్చపోతే నేను గజండవర్మనే కాదురా. కరుస్తా నడుగుతా అని చేస్తున్నావు. నేను కట్టుబడితే మీలాంటి గవర్నర్లు వాళ్ళ కాటికరా. సరిగ్గా 24 గంటలు కలెక్టర్ రాజారాముని అతని భార్యను అతిక్రమించారని ఒప్పుకుని లొంగిపోండి. లేకుంటే నా చేతిలో చచ్చిపోతారు. వస్తా ఇల్లొస్తా. ఆవేశపడుకురా. వాడు అనుభవం లాంటి వాడిని గురి చూసి కొడదా. అన్నా మనల్ని అవమానిస్తున్నవాడిని చేస్తానన్నవాడిని చేతులు కట్టుకొని వదిలేయటం ఏంటన్నా? ఈ సిబిఐ గారి విషయం ఆ రాఖీ బైకి చెప్తాం. అప్పుడు చంపుతాం వాడిని. వాడి నరుకుడు నమ్మూరు నుండి నాగాలాండ్ వరకు వినపడాలా. ముందు కాశీబాయిని కలు.